ఆ ఊరే ఒక సైన్యం. ప్రతి 4-5 ఇళ్లకు ఒక ఇండియన్ ఆర్మీ జవాను ఆ ఊళ్ళో ఉంటారు. ప్రాణాలు అర్పించి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉంటారు. సైన్యంలో చేరేందుకే ఆ ఊరి జనం శ్రమిస్తూ ఉంటారు. దేశ రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేందుకు ఆ గ్రామంలోని యువకులు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అందుకే వాళ్లు భారత సైన్యంలో చేరే దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. 3.5 దశాబ్దాల కిందట ఒక్కరితో మొదలైన సైనిక ప్రస్థానం నేడు 80 మందికి పైగా ఆర్మీలో కొనసాగే వరకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని ఇంత పెద్ద సంఖ్యలో ఆర్మీ సోల్జర్స్ ఉన్న గ్రామం పాలమూరు జిల్లాలో ఉంది. సోల్జర్స్ విలేజ్ గా పేరు పొందిన ఈ గ్రామంపై ఏబిఎన్ స్పాట్లైట్. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కూచూరు చాలా ప్రత్యేకమైన గ్రామం. ఈ గ్రామానికి మరే గ్రామానికి లేని ప్రత్యేకత ఉంది. ఉదయాన్నే గ్రామంలోని యువత, చిన్నారి విద్యార్థులు మార్నింగ్ వాక్ కి వెళ్తారు. అటు పిమ్మట శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు వాలీబాల్, కబడ్డీ లాంటి క్రీడల్లో చాలాసేపు గడుపుతారు. దేహ దారుఢ్యాన్ని పెంచుకునే ఏ చిన్న వర్కౌట్ ను కూడా వదులుకోరు. శారీరక శ్రమతో వీరు ఉదయాలు ప్రారంభమవుతాయి. ఇక బడిలో కూడా చిన్నారులు తమ పీఈటీ పీరియడ్ లో కబడ్డీ ఆడుతూ తమను తాము ఫిట్ గా ఉంచుకునేందుకు యత్నిస్తూ ఉంటారు. ఇంత చురుకైన ఆరంభం ఎందుకంటే దేశ రక్షణ కోసమేనని వారు చెబుతారు. తమ గ్రామం నుంచి ఖచ్చితంగా సైన్యంలో వీలైనంత ఎక్కువ మంది ఉండాలన్న ఆశయంతో కూచూరి జనం తపిస్తూ ఉంటారు. ఆ ఊరిలోని ప్రతి 5 ఇళ్లకు ఓ సైనికుడు సైన్యంలో ఉన్నారంటే ఈ ఊరికి ఉన్న గొప్పదనమేంటో అర్థమవుతుంది. గ్రామంలో సుమారు 490 ఇళ్లుండగా మాజీ సైనికులు, ప్రస్తుతం సరిహద్దుల్లో పనిచేస్తున్న వారితో కలిపి 130 మంది దాకా ఉన్నారు. నిజానికి 3.5 దశాబ్దాల కిందట గ్రామానికి చెందిన ఓ యువకుడు భారత సైన్యంలో చేరాడు. ఆ ఒక్క జవాన్ ఊరందరికీ ప్రేరణగా నిలిచాడు. అతని స్ఫూర్తితో కన్నతల్లికి, పుట్టిన ఊరికి, దేశానికి పేరు తేవాలన్న లక్ష్యంతో కూచూరు గ్రామ యువత సైన్యంలో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఈ గ్రామంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తిని అలవరుస్తుంటారు. అక్కడ యువకులు పాఠశాల స్థాయి నుంచే కబడ్డీ, వాలీబాల్ లాంటి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుంటారు. 10వ తరగతి పూర్తి కాగానే అథ్లెటిక్స్ సహా ఇతర క్రీడల్లో శిక్షణ తీసుకుంటారు. ప్రతి ఆర్మీ ర్యాలీలో పాల్గొంటారు. ప్రతి ఆర్మీ సెలక్షన్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి సైన్యంలో చేరుతారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గోవా, అస్సాం ఇలా దేశ నలుమూలల కూచూరు గ్రామానికి చెందిన యువకులు సైనికులుగా పనిచేస్తున్నారు. పెద్దవాళ్ళు 95, 94, 90 ఆ బ్యాచ్ వెళ్ళింది. వాళ్ళని చూస్తూ వాళ్ళక మేము కూడా దేశ సేవ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్తో మేము డైలీ మార్నింగ్ యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ రెడీ చేసుకొని పెట్టుకొని ఈ దేశ సేవ కోసం ఎప్పటికీ బాడీ ఫిట్నెస్ పెట్టి ఎప్పుడైతే ఆర్మీ సెలెక్షన్స్ ఉన్నాయో దాంట్లో 100% సాటిస్ఫై చేసేది. ఆర్మీ ఈవెంట్స్లో సెలెక్ట్ అయ్యాను. మెరిట్ లిస్ట్ వస్తే జాబ్ వస్తుంది. అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యాను. టెస్ట్లు ఫస్ట్ 1600 మీటర్స్ రన్నింగ్ ఉండే, నేను ఏలో కొట్టాను. 5:30 సెకండ్స్లో కొట్టాను. రన్నింగ్కి 60 మార్క్స్ ఉంటాయి, పులప్స్కి 40 మార్క్స్ ఉంటాయి, మొత్తం 100 మార్క్స్. సరిహద్దు ఉద్రిక్తతలకు వాళ్లు భయపడరు. గాల్వాన్ వద్ద 2020లో చైనాతో జరిగిన ఘర్షణలో సైతం ఈ ఊరి సైనికులు పాల్గొన్నారు. మనకు 2 ఆర్మీ జవాన్లు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితులు ఎట్లాంటివి అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఇన్స్పిరేషన్తో మీరు ఆర్మీలో జాయిన్ అయినారు? ఈ ఊరు నుంచి దాదాపు 90 మంది వరకు ఆర్మీలో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది దేశం కోసం సేవ చేయడం? దేశం కోసం సేవ చేయడం ఎవరికైనా ఇక బెటర్ ఏమైనా ఫీల్ ఉంటుంది. ఇంకోటి మాకు ఇన్స్పైర్ ఈ ఊరు నుంచి మొదటిసారిగా పోలేపల్లి యాదయ్య గారు అని పోయిండు. అతన్ని చూసి ఒకరొకరు అట్లా ఆయన ఎప్పుడైతే పోయిండో అప్పుడు మేము పుట్టం కూడా కొట్టలేదు. అతన్ని చూసి అట్లా ఎంతో మంది పోయారు. ఇక వాళ్ళని చూసి మేము అట్లా ఇన్స్పైర్ అయినాం. మమ్మల్ని చూసి ఇప్పుడు మా తమ్ముళ్ళు అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్మీలో వాళ్ళంటే ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఉండాలి కదా, ఊళ్ళో ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఫిజికల్గా? వాలీబాల్, క్రికెట్ డైలీ కంటిన్యూ ఆడుతూనే ఉంటారు అందరూ. ఇప్పుడు ఏది ఆర్మీ వాళ్ళమే ఇప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ కూడా నిర్వహించినాం ఈ మధ్యనే. అంటే ఎందుకంటే మా అందరం అదే ఆడిపోయినాం. ఆ విధంగానే గేమ్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం.
మీరు ఎప్పుడు జాయిన్ అయినారు, ఇంకా ఎన్ని రోజులు సర్వీస్ చేయాలనుకుంటున్నారు? నేను 2016లో జాయిన్ అయినా, ఇక 17 చేసి డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. చాలా అంటే ఉద్రిక్తత వాతావరణంలో పనిచేసాను. పోయినా ఇది లేలో లదాఖ్లో ఎప్పుడైతే ఇక్కడ మన సంతోష్ బాబు గారు చనిపోయినారో, కళ్యాణ్ సంతోష్ బాబు గారు, దాని పక్కనే ఉన్నాను మేము కూడా ఆ టైంలో. ఇప్పుడు కూడా ఇయర్లీ 3 months పోతుంటాము. ఆర్మీ షెడ్యూల్ ఎట్లుంటుంది అంటే ఎక్కడెక్కడ జాబ్ చేయాల్సి ఉంటుంది, మీరు ఎక్కడ చేస్తుండ్రు? నేను ప్రస్తుతానికి పంజాబ్లో చేస్తున్నాను. ఆర్మీ షెడ్యూల్ అంటే RR ఉంటుంది, రాష్ట్రీయ రైఫిల్స్. అక్కడ చేయాల్సి ఉంటుంది. ఆల్టిట్యూడ్ ఏరియాలు ఉంటాయి, లద్దాఖ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్, అస్సాం, మణిపూర్ ఇక్కడ ఉంటాయి. మెయిన్గా అంటే రాష్ట్రీయ రైఫిల్స్ కొంచెం క్రిటికల్గా ఉండే పొజిషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సోల్జరు అతని సర్వీస్లో ఒక్కసారైనా రాష్ట్రీయ రైఫిల్స్కి వెళ్ళాల్సిందే. 2 years, ఒక్కరికి 2 years ఉంటుంది. ఇప్పుడు చాలా కోల్డ్ పరిస్థితులలో మీకు ఆహారం ఎట్లుంటుంది? ఆహారం నార్మల్గా ప్యాకింగ్ ఆహారమే ఉంటుంది, ఓన్లీ ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. ఆటోమేటిక్ అవి తెచ్చుకొని గరం చేసుకొని తిన్న పరిస్థితి ఉంటుంది. వేడి వాటరు మంచిగా గడ్డ కట్టడం ఉంటుంది కాబట్టి వేడి వాటర్స్లో ఫుడ్ వేసుకొని తినే పరిస్థితి ఉంటుంది. ఇంకా -40-30 degrees ఉంటుంది కాబట్టి అక్కడ మనము ఇంకా వేరే ఫుడ్ తినలేకపోతాం. ఎందుకంటే వెజిటేబుల్స్ ఏవచ్చినా ఐస్ బ్రేక్ గడ్డ కట్టిపోతాయి, మనం వాటిని వండుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ప్యాకింగ్ ఫుడ్ వేస్తుంది మొత్తం. జనరల్గా చైనా బార్డర్లో చేస్తుంటారు కదా, చైనాకు మనకు ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి? అక్కడ ఆర్మీ ఇక్కడ ఆర్మీ ఎట్లాంటి వాతావరణం ఉంటుంది మీ మధ్యలో? నార్మల్గా అయితే ఇప్పుడు కాల్పుల్ల లాంటివి అయితే ఏం జరగవు అక్కడ. ఓన్లీ వెపన్స్ యూజ్ చేసే పరిస్థితి ఉండదు. ఓన్లీ ఏదన్నా మాట్లాడుకోవాలి, ఏది ఉంది వాళ్ళ ఆఫీసర్స్ మన ఆఫీసర్స్ వెళ్ళి మీటింగ్ చేసుకొని మాట్లాడుకొని ఏదో నార్మల్గా ఉంటుంది. అక్కడ దుబ్బుకునుడా ఇవే ఉంటాయి కానీ ఫైరింగ్ చేసే విధంగా చైనాతోటి ఏమి ఉండదు. ఖచ్చితంగా వీరంతా దేశ బార్డర్లో పనిచేయడం వల్లనే దేశంలో శాంతి భద్రత నెలకొన్నాయన్న ఆనందం, అదేవిధంగా దేశంలో పండుగల వాతావరణం ఉందంటే దానికి గర్వకారణం వీళ్ళు భావిస్తామని చెప్పి ఇక్కడ ఉండే ఆర్మీ జవాన్లు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామానికి చెందిన 85 మంది సైనికులు దేశ సేవలో నిమగ్నమయ్యారు. భారత సైన్యంలో పనిచేసి 35 మంది రిటైర్ అయ్యి ఇప్పుడు ఇతర రంగాల్లో సేవలు అందిస్తున్నారు. సైన్యంలో వారు పనిచేస్తున్న క్రమంలో ఎదురైన అనుభవాలు, అక్కడి పరిస్థితులను కూచూరు యువతను ఆర్మీలో చేరేలా ప్రోత్సహిస్తున్నాయి. సైన్యంలో ఇంతమంది పనిచేస్తున్నందుకు గ్రామస్తులు ఎంతగానో గర్వపడుతున్నారు. మా ఊరి పేరు ఎల్లలు దాటి చెప్పుకుంటుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి మేము మా 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 విలేజ్లో ఇంతమంది ఆర్మీ పిల్లలు పోవడానికి కారణం మేము కూడా కొంత సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఫస్ట్ మా ఫ్రెండ్ సుభాష్ బాబు అని మా ఫ్రెండ్ అతను పోవడం జరిగింది. ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు 3 ఆర్మీలో పోయినరు. సైన్యంలో ఉన్నప్పటికీ వెసులుబాటు కలిగినప్పుడల్లా వాళ్లు సొంతూరుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చందాలు వేసుకుని గ్రామ పాఠశాలలో సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ మొదటి సైనికుడు పొగాకు సుభాష్ బాబు స్మారకార్థం సంక్రాంతి పండుగ సెలవుల్లో వాలీబాల్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. చెట్టంత కొడుకు సైన్యంలో ఉంటే ఉవ్వెత్తున ఉప్పొంగే ఆ ఆనందమే వేరు. అలాగని ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనన్న భయం కూడా వారిలో ఉంటుంది. అయినా కోట్లాది మంది భారతీయులను కాపాడేందుకు తమ పిల్లలు సైన్యంలో ఉన్నారన్న సంతోషం వారి తల్లిదండ్రుల్లో కనిపిస్తూ ఉంటుంది. 5 సంవత్సరాలైనా 4 సంవత్సరాలు ఉంటుంది. కర్నూలు ఫస్ట్ కర్నూలు వచ్చినప్పుడు పోయిండు. ఇప్పుడు అన్నీ ఇంకా మహారాష్ట్ర, నాసిక్, ఉత్తరాఖండ 3 అక్కడనే తిరిగిండు. ఒక కాలుకు ప్యాచర్ అయింది, వేరే వేస్తుంటే ఇంకా ఆ ప్యాచర్ అయినందుకు పోలేడు. ఇంకా ఇప్పుడు మహారాష్ట్రలో ఉండు. మా వాడు చెప్తాడు సార్, పెద్దగా చెప్తుంటాడు. ఇక అమ్మ అది అట్లా ఇట్లా అంటే మొన్న ఒకటి సినిమా వచ్చింది కదా సార్, ఆ సినిమా వచ్చినప్పుడు చూస్తే నాకు ఊకే చెప్పిండు, అమ్మ ఆ సినిమా చూస్తే నీకు ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తుంది పోయి చూడు అని చెప్పిండే. ఇంకా సరే మేజర్ సినిమా పోయి చూడండి, సాయిపల్లి ఉండే చూడు సార్. దేశం కోసం మమ్మల్ని నిడిచిపెట్టి మేము ఇంత బాగా లేకున్నా కూడా మమ్మల్ని నిడిచిపెట్టి దేశం కోసం వెళ్ళిపోయిండు అక్కడిని. ఇక వెళ్ళిపోయి అక్కడనే ఉండి ఇక గట్లనే 6 నెలలకు అట్లా పంపినప్పుడు వచ్చి
చూసుకుంటున్నాడు మమ్మల్ని. సాఫ్ట్వేర్, డాక్టర్, బిజినెస్ అంటూ నేటి యువత డబ్బు చుట్టూ పరుగులు పెడుతుంటే కూచూరు గ్రామానికి చెందిన యువకులు మాత్రం సైన్యంలో చేరి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ సేవకై మేము సైతం అంటూ కూచూరు యువత ముందుకు సాగింది. దేశం కోసం బ్రతకడమే కాదు, దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అంటోంది. ఇప్పటికే ఎంతో మంది సైనికులను దేశానికి అందించిన గ్రామం భవిష్యత్తులోనూ అదే అగ్రగామిగా ఉండేందుకు యత్నిస్తుంది. కూచూరు నుంచి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ABN ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.